మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, అందరం ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉందాం. ఈరోజు ఒక సేవ చేయడానికి ఇష్టపడే వానికి, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళ కలిగి ఉండాల్సిన విషయాలు భక్తులు సవాల్ చేస్తున్నారు మనల్ని. మీకు మాదిరి ఇవ్వడానికి ఎలా చేశానన్నాడు పౌలు. మీకు మేము ఇచ్చిన మాదిరి చొప్పున నడుచుకోండి, నీకు దమ్ముంటే అలా బ్రతకండి, అలా సేవించండి దేవుణ్ణి, అలా ప్రకటించండి క్రీస్తుని, అలా బ్రతకండి క్రీస్తు కోసం, అలా చేయండి త్యాగం, అలా కలిగి ఉండండి విశ్వాసం, అలా కనపరచండి విశ్వాసం అని వాళ్ళు మనల్ని సవాల్ చేస్తున్నారు. సేవకులు, విశ్వాసులు అందరూ కూడా సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. తీసుకుందాం, ఛాలెంజ్ తీసుకుందాం. భక్తుల భక్తిని, ఆత్మీయతను, ప్రవర్తనను, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను మాదిరిగా తీసుకుందాం, ఛాలెంజ్గా తీసుకుందాం. నేనైతే భక్తుల్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. భక్తుల్ని పొగిడి, అబ్బో ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడని పొగిడి వదిలేను, ముఖస్థుతి చేసి వదిలేను, భజన చేసి వదిలేను. ఆయన అంత చేస్తే కొంతైనా నేను చేయాలి. ఆయన అన్ని జీవితాలు వెలిగిస్తే కొన్ని జీవితాలైనా నేను రక్షించాలి, కొన్ని ప్రాంతాలైనా నేను క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలి, కొంతైనా నేను దేవుని కొరకు త్యాగం చేయాలి, కొంతైనా నా త్యాగం ఉండాలి అని ఈ రోజుకి అదే పోరాటంలో పరిగెత్తుతూ ఉన్నాను బిడ్డలారా. రండి, మోకాళ్ళ మీదకి వచ్చిన అందరూ కూడా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థనలో ఉండండి. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటకాయ స్తోత్రము 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 స్తోత్రం అంటూ ఎలుగెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరం కూడా బ్యాలెన్స్ అవుదాం, అందరం సరి చేసుకుందాం. సమస్త ప్రవర్తన యందు, నీతి, పరిశుద్ధత, యథార్థతల యందు మనం దేవుని క్రమంలో నడుచుకుందాం. రండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, ఈ మాటలన్నీ వాస్తవాలే ప్రభువా. ఇవన్నీ నేను సవాల్గా తీసుకోవాల్సిన అంశాలే, ఛాలెంజ్ తీసుకోవాల్సిందే. ఇది నేను నిజమే ప్రభువా, నేను సోమరిగా ఉన్నాను, బద్ధకస్తుడిగా ఉన్నాను, పిసినిగొట్టుగా ఉన్నాను, పిసినారిగా ఉన్నాను, దాతృత్వం లేని వ్యక్తిగా ఉన్నాను, నిన్ను ప్రేమించి నీకై చేయలేని వ్యక్తిగా ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు, సరి చేసుకుంటాను ప్రభువా. నాయన, ఇతరులకు నేను దొరికిపోతున్నాను ప్రభా, తప్పుడు ప్రవర్తనలో, యథార్థత కోల్పోతున్నాను, నీతి మాలిన ప్రవర్తనలో నేను నన్ను క్షమించు, నేను దిద్దుకుంటాను ప్రభా, నీ వైపు మళ్ళుకుంటానని దేవుని పాదాలు పట్టుకో, శక్తిని మన దేవుని వేడుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, కృప నీవు నాయన, కృప నీవు నాయన. స్తోత్రము, స్తోత్రము. మన వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ ప్రవర్తన మనల్ని వెంబడిస్తున్న వారికి మాదిరి కావాలి. కూర్చున్నా, లేచినా, ఇంట బయట, ఎనీ టైం దేవుని ధ్యాస, దేవుని ధ్యానం, దేవుల్లో మనం నిండి ఉండేటువంటి అనుభవం మిగిలిన వాళ్ళకి మంచి ఛాలెంజ్ కావాలి. ఈరోజు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాల్లో నువ్వు ఇతరులకు సవాల్ ఇవ్వాలి నాయన, కొన్ని విషయాల్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ కావాలి నీలో అని కూడా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం. తండ్రి, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నిజంగా వారి విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూశారు, ఖడ్గదార తప్పించుకున్నారు, అగ్ని బలం చల్లార్చారు. విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు, చూశారు, అనుభవించారు. శ్రమలో సైతమునైనా వారు ప్రార్థన చేసి కార్యం జరగకముందే సంతోషంతో స్తుతించి కార్యాన్ని సాధించుకున్నారు. విశ్వాసాన్ని అంత అద్భుతంగా కనపరిచారు. అంతేకాదు, విశ్వాసం కోసం వారు అశువులు బాశారు, శ్రమ పొందారు. ఇలా సమస్త విషయాల్లో మేము సహా ఇతరులకు మాదిరిగా ఉన్నట్లు మమ్మల్ని కృపతో ప్రోత్సహించు నాయనా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. బిడ్డలందరినీ దిశగా చైతన్యపరిచి నీ కృపలో నడిపించమని, బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ, ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలందరినీ నీ కాపుదలకు అప్పగిస్తూ మమ్మల్ని ఆ దిశగా రేపమని ఆలోచించాలి. బిడ్డలు ఆలోచించాలి, ప్రశాంతంగా కూర్చొని కరెక్టే కదా, ఇవన్నీ కరెక్టే కదా, నేను ఎందుకు ఇతరులకు సవాల్ ఇచ్చేటట్టు బతకలేకపోతున్నానని ఆలోచించి
అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయ్యేటట్టు చేయమని. ఈ వారం జరిగే శుక్రవారం ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్, ఆదివారం ఆరాధన అన్నీ కూడా దీవెనకరంగా జరిగించమని. ఇంకా నేను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని నాకు నడిపించు. నన్ను ఈ దినం నన్ను నీ వశంలోకి తీసుకో. నన్ను గెలవనియొద్దు నాయన, నా తలంపులు గెలవనియొద్దు. అవి నీ తలంపులు అయితేనే గెలవాలి. నువ్వే నన్ను గెలువు, సమస్త ప్రవర్తనలో నువ్వే గెలువు. నన్ను ఓడగొట్టు ప్రభువా, ఓడగొట్టు, మమ్మల్ని ఓడగొట్టు. నా సంచారాలన్నీ నీ వశంలోకి తీసుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవానికి స్తోత్రాలైనా. ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఆ మాటల చేత మేము రేపబడిన వారమై నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని అభిషేకించిన ఆయన బుధవారపు ప్రార్థనలో ఆసక్తితో ఎవరెవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో రానున్న దినాల్లో ఒక్కొక్కరు నీ చేతిలో బలంగా వాడబడాలి తండ్రి. నీ చిత్తానుసారంగా బ్రతికేటట్లుగా కృప దయచేయండి. వాక్యాన్ని అనుసరించి బ్రతికే జీవితం, నూరంతల ఫలం ఒక్కొక్కరి నుండి వచ్చేటట్లుగా మా అందరికి కృప దయచేయండి నాయన. అవును తండ్రి. ఈవేళ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని దీవించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ శోధనలు యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. క్షేమ సమాధానాలు కలిగించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కొరకు ముందుకు సాగే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ సదాతోడ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.